మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం. రేపటి నుంచి 4 రోజుల పాటు వనజాతర. రాష్ట్రం నలుమూల నుంచి మేడారంకి వస్తున్న భక్తులు వనజాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. దాదాపు 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనాతో అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీల జాతరగా పేరుగాంచింది. రాష్ట్రం నలుమూల నుంచి మేడారానికి వాహనాలు వరుస కడుతుండగా రోజుకు వేలాది మంది ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు సాయంత్రం సార్లమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. 1.5 కోటి పైగా భక్తులు వస్తారనే అంచనాలతో సర్కార్ సకల ఏర్పాట్లను చేసింది. రేపటి నుంచి మొదలు ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమవుతుంది. ఆదివాసీ కుటుంబం వేళగా పిలుచుకునే మేడారం మహాజాతర రేపటి నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. బుధవారం సాయంత్రం సార్లమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాతి రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలుదీరనుంది. దీంతో వనదేవతలతో నిండు జాతర ఆవిష్కరణ కానుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగిన మేడారం మహాజాతర వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు. మహాజాతరకు 4 రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలైంది. పల్లె పట్టణం తేడా లేకుండా వాహనాలు మేడారానికి వరుస కడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. వారాంతాల్లో 8 నుంచి 10 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి నిలువెత్తి బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఇక గద్దెలపైకి తల్లులు వచ్చే నాటికి ఊళ్ళే మేడారానికి తరలి వెళ్ళనున్నాయి. 251 కోట్లతో జాతర ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలో విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. జాతర వేళ భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, భక్తుల రద్దీని నియంత్రించడానికి మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలన జోన్లుగా 42 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో జోన్కు జిల్లా స్థాయి అధికారి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సెక్టార్కు మండల స్థాయి అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపనవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, నర్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, మొబైల్ నెట్వర్క్ ఎలాంటి అంతరాయం లేకుండా 27 శాశ్వత టవర్లతో పాటు 33 మొబైల్ టవర్లను, 450 వెరిఫై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకలు ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు అధికారులు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్లతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం మంచినీటి సరఫరా జరిగేలా మిషన్ భగీరథతో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,482 తాగునీటి నల్లాలను ఏర్పాటు చేశారు. జంపన్ బావులో పవిత్ర స్నానాలు చేసేలా భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేస్తున్నారు. 5,700 టాయిలెట్లు, 5,000 మంది సిబ్బందితో ఏర్పాట్లు. జాతరలో ప్రధానమైన పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీ ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లను సిద్ధం చేసింది. వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్ను అందుబాటులోకి తేనున్నారు. 5,000 మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీ, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా టీజీఎస్, పీడీఎస్ఎల్ ద్వారా 196 ట్రాన్స్ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65 kV విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు అధికారులు. మహాజాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 4,000 బస్సులు నడుపుతుంది. ఆరోగ్య సేవల కోసం 5,000 మంది ఆరోగ్య సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నింటినీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మరో 2 రోజుల్లో మహాజాతర మొదలు కానుంది.